వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అండి, అరుణాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి డైలీ వ్లాగ్ అండి. మార్నింగ్ 6 to 12 వరకు చేయండి. అలాగే నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి వ్యూస్ గురించి, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొద్దున లేస్తేనే ఇంట్లో కసు అలాగే బయట కసు నూకి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మిగతా పని స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ వాషింగ్ మిషన్కి బట్టలు వేసుకున్నాను, అది ఆరేస్తున్నాను. మా పాప చూడండి చూస్తూ ఉంది. వాషింగ్ మిషన్కి బట్టలు నేను 2 daysకి ఒకసారి వేస్తాను. సిస్టర్ నాకు కామెంట్ చేస్తున్నారు, వేరే వాళ్ళ ఛానల్లో కంటెంట్ ఏం లేకపోయినా వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి సిస్టర్, మాకెందుకు రావడం లేదు అని అడిగారు. వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నా. వాళ్ళ దాంట్లో సబ్స్క్రైబర్స్కి వాళ్ళ మాట్లాడే స్కిల్ కానీ ఎడిటింగ్ కానీ ఏమైనా నచ్చి ఉండొచ్చు. సో అందుకని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. అలాగే డైలీ వ్లాగ్ చేయాలండి. వ్లాగ్ లేకుంటే కూడా మాకు ఈ వ్లాగ్ చేయడం కావడం లేదంటే అట్లీస్ట్ 1 or 2 అన అప్లోడ్ చేయాలండి డైలీ. ఇది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే అంత ఈజీ కాదు సిస్టర్. మేము డైలీ వ్లాగ్ అయినా షార్ట్ అయినా అప్లై చేస్తూనే ఉండాలి. ఏదో ఒక షార్ట్ వీడియో వైరల్ అవుతుంది, అంతవరకు మేము వెయిట్ చేయాలి, అంతే, తప్పదు. ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చట్నీ చేస్తున్నాను. పిండి రాత్రినే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి పెట్టినాను. అది కొంచెం సాల్ట్ సోడా పొడి వేసి బాగా కలుపుకున్నాను. ఇది చూడండి, ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, దానికి ఇడ్లీలు అనేది అతుక్కుని పోతుంటాయి. సో అందుకని మేము ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేస్తే ఇడ్లీలు బాగా వస్తాయి తీయడానికి కూడా. చూడండి, ఇలా కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేస్తే చాలు. మా ఇంట్లో మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు. మార్నింగ్ బాబు స్కూల్కి 8:30 కంటా వెళ్ళిపోవాలండి. అలాగే మా వారు వచ్చేసి 9:30 కంటా ఆఫీస్లో ఉండాలి. సో హడావుడిగా ఉంటుంది మా ఇంట్లో మార్నింగ్ టైం అంటే. ఇలానే ఉంటుంది ప్రతిరోజు. ఇక్కడ ఇడ్లీ పెడుతున్నాను కదా, ఆడ హోల్ ఉన్నాయి కదా, దాన్ని సరిగ్గా ఇడ్లీ పాత్ర రావాలన్నమాట. ఇడ్లీ పాత్ర పైన హోల్స్ ఉన్నవి రావాలన్నమాట. అప్పుడే ఇడ్లీ బాగా కుక్ అవుతాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ టైం మాత్రం నాకు టీ తాగే కూడా టైం ఉండదండి. ఈడ బాబుకి బ్రెడ్ చాయ్ ఇస్తున్నాను. అలాగే ఇంకొక సిస్టర్ అడిగారు, మీకు మానిటైజేషన్ అయిందా సిస్టర్ అని. ఇంకా కాలేదండి మాకి, ఇంకా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కాలేదు ఇంకా మాకి. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే అంత ఈజీ కాదండి. ఎవరికో ఒకరికి లక్ అనేది పనిచేస్తుంది. ఒక వీడియోతో ఒక షార్ట్తో వాళ్ళు వైరల్ అయిపోతారు. అలాగే సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ వాళ్ళకి పెరిగిపోతాయి. అలా అందరికీ జరుగుదండి, ఎవరికో ఒకరికి అలా జరుగుతూ ఉంటుంది. సో ఏమంటే మేము ప్రతిరోజు వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. మనకు ఒక రోజు వస్తుంది, ఏదో ఒక వీడియో కానీ షార్ట్ కానీ వైరల్ అవుతుంది. సో హోప్తో చేస్తూ ఉండండి అందరూ. మాట్లాడుతుంటే వీడియో వెళ్ళిపోతుంది. ఇది చట్నీకి నేను టమాటా మళ్ళీ మిరపకాయ వేయించుకుంటున్నాను నూనెలో. పల్లీ చట్నీ చేస్తున్నానండి. నేను పల్లీలు తెచ్చిన రోజే పల్లీల్ని వేయించి పొట్టు తీసి పెట్టుకుని ఉంటాను. సో నాకు మార్నింగ్ టైం ఈజీ అయిపోతుంది. చట్నీ ఏమైనా చేయాలంటే డైరెక్ట్గా వేసేస్తాను చట్నీకి. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి పల్లీలు మిక్సీ పెట్టుకుంటాను. తర్వాత టమాటా, మిరపకాయలు, ఉప్పు అవన్నీ వేసి మిక్సీ పెట్టుకొని పెద్ద జార్లో మిక్స్ చేసుకుంటాను. మళ్ళీ ఇంకా కొంచెం నీళ్ళు పోసి చట్నీకి ఇలా రెడీ చేసుకుంటాను. త్వరగా అయిపోతుంది ఇలా చేస్తే. అంతా ఒకేసారి వేసి మిక్సీ పడితే అది బరగ్గా ఉంటుంది, నైస్ కాదు. సో నేను ఎప్పుడు కానీ ఇదే ప్రాసెస్లో చట్నీ చేస్తాను. ఇక మా బాబుకి టిఫిన్ ప్యాక్ చేసేస్తున్నాను. టైం అయిపోయింది, 8:25 అయిపోయింది. 8:30 కంటే వాళ్ళు స్కూల్లో ఉండాలి. మార్నింగ్ టైం అనేది ఎలా గడిచిపోతుందో తెలియదండి. ఏదో ఒక వర్క్ చేసే లోపే 8:30, 9 అయిపోతుంది. ఇటు చూడండి, మా బాబు రెడీ అయిపోయినారు, బాయ్ అని చెప్తున్నాడు. వాళ్ళ డాడీనే మార్నింగ్ టైం రెడీ చేసేస్తారండి బాబుని. నాకేం పని ఉండదు, నేను కిచెన్లో ఉంటాను కదా, వాళ్ళే రెడీ చేసేస్తారు. బాయ్ చెప్పి వెళ్తున్నాడు స్కూల్కి.
మా బాబు మా హస్బెండ్ ఇద్దరు బయలుదేరిన తర్వాత నేను స్నానం చేసుకుని లంచ్కి ప్రిపేర్ చేస్తాను. అన్నం పప్పు అయిపోయింది. ఇది చారు చేస్తాము, అలాగే గుగ్గులు, అలాగే పాపకి చారు చేస్తామని. పాప కొంచెం స్పైసీ తినదు అన్నమాట. టమాటా, కొత్తిమీర, కొంచెం అల్లము, 4 వెల్లుల్లి వేసి మిక్సీ పెట్టుకుంటాను. మీలో ఎంతమందికి ఈ చారు అంటే ఇష్టం నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. నాకంటూ చాలా ఇష్టము. మా పాప కూడా చాలా లైక్ చేస్తుంది. ఇలా నా మార్నింగ్ అంటే ఇలానే హడావుడిగా అయిపోతుంది. 12 o'clock ఎప్పుడు అయిపోతుందో నాకు తెలీదు, అలా అయిపోతుంది డైలీ. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.